హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక షాపింగ్ వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసాము. ఈరోజు వ్లాగ్‌లో ఏంటంటే మన విహా సెకండ్ బర్త్‌డే వచ్చేస్తుంది గదా! సో, తన బర్త్‌డే కోసం జ్యువెలరీ షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాము. జనరల్‌గా ఈ సమ్మర్‌లో బర్త్‌డేస్, మ్యారేజెస్ చేయడం చాలా కష్టము. బర్త్‌డేస్ అనే కాదు ఎనీ ఫంక్షన్ గూడా అంత టూ మచ్‌గా ఉంటున్నాయి రాను రాను ఎండలైతే మాత్రం. మా మ్యారేజ్ డే కూడా ఈ మే మంత్‌లోనే అనమాట. విహా బర్త్‌డే గూడా మేలోనే. ఈ 2 కూడా మిడ్ సమ్మర్‌లోనే. సో, మాకు ఈ షాపింగ్స్ చేసేసరికే టైం సరిపోతుంది. టైం అని కాదు కానీ, ఈ వేడికి డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. ఎంత సమ్మర్ అయినా, ఎంత కూలింగ్‌గా ఉన్నా కూడా, బయట వేడున్నా సరే, మా విహాకైతే బయట తిప్పితే చాలు, ఏ వేడి, ఏ చలి మాత్రం తెలీదు మేడం గారికి. బయట తిరగడం అంటే అంత ఇష్టం. ఆఫ్‌కోర్స్ విహానే కాదు, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, పిల్లలు ఇన్‌ఫాక్ట్ మనమే బయట తిరగడానికి, షాపింగ్స్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం గదా! ఇంకా పిల్లలు వాళ్ళదేముంది ఎప్పుడు బయటికి, బయటికి, బయటికి అంటూనే ఉంటారు. ఇంకా షాప్‌కైతే వచ్చేసామనమాట. మేము తన బర్త్‌డే కోసం ఏం తీసుకున్నాము అనేదైతే లాస్ట్‌లో మీకు చూపిస్తాను. జనరల్‌గా అమ్మాయిలకి జ్యువెలరీ షాప్‌లో ఉంటే ఆకలి, నిద్ర అస్సలు వేరే ప్రపంచమే తెలీదు, గుర్తురాదు అంటారు కదా! అదేంటో ఏ అమ్మాయికైనా మోస్ట్ ఫేవరెట్ ఉంటుంది అంటే అది గోల్డ్ మాత్రమే. మనీ సేవ్ చేసుకొని అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలని కళ్ళకంటూ ఉంటాం గదా! నేనైతే వెళ్ళంగానే ఆల్మోస్ట్ 5-10 మినిట్స్‌లో జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఈస్ ద బెస్ట్ అన్నట్టు ఫస్ట్ చూసిందే మాకు నచ్చేసిందనమాట. మొత్తం అక్కడ డిస్‌ప్లేలో ఉన్న వాటి మీద 3 ఆర్ 4 ట్రయల్సే వేసుకున్నాను. అంటే నచ్చినవి ఉంటాయి గదా! ఆ 3 ఆర్ 4 ట్రయల్స్ ఏస్తుంటే అన్నీ నచ్చేస్తున్నాయి. లుక్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అసలు అర్థం కాలేదు. బట్ నా ఉద్దేశం ప్రకారం గోల్డ్ కొనుక్కోనాలి అనే థాట్ ఉంటే గనక ఎవ్రీ మంత్ స్కీమ్‌లా పే చేస్తే మాత్రం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి తరుగు, మజూరీ ఏమీ లేకుండా జస్ట్ గోల్డ్ కాస్ట్‌తో అయితే మనకొచ్చేస్తుంది. మేము కూడా అలానే చేసామనమాట. మిడిల్ క్లాస్ కాబట్టి ఒకేసారి ఫుల్ అమౌంట్ పే చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, బట్ ఇలా స్కీమ్స్‌లా కడితే మనకి పే చేసినట్టు తెలీదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏదో ఒకటి ఐటెమ్ అనేది మనకొస్తుంది తరుగు, మజూరు లేకుండా. సో, అలానే చేసాము మేము గూడా. కానీ ఎనీ షాపింగ్ క్లాతింగ్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏ షాపింగ్‌లో అయినా ఫస్ట్ మన కళ్ళకి ఏది నచ్చితే ఫస్ట్ ఏది చూస్తే అదే నచ్చుతుంది గదా! ఇదైతే చాలా సార్లు మాకు కోయిన్సిడెన్స్ అయిందనమాట. మీకు కూడా అయిందా? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తర్వాత ఎన్ని చూసినా కూడా మన టైం వేస్ట్ తప్ప ఫైనల్‌గా మళ్ళీ మనం ఆ ఫస్ట్‌దే కొనుక్కుంటాము. చాలామందికి ఐ థింక్ ఇలానే అవుతుంది. మీకు కూడా ఇలానే అవుతుందని అనుకుంటున్నాను. మేము స్కీమ్ కట్టిన అమౌంటు అండ్ గోల్డ్ కట్టామనమాట ఒక స్కీము. అందులో కొంచెం హాఫ్ ఉండిపోయింది. ఓల్డ్ టైము ఒక చిన్న వస్తువు తీసుకున్నాము. ఇంకా అందులో కొంచెం మిగిలిపోయింది. ఈ 2 కలిపితే 40 గ్రామ్స్‌లో వస్తుందనమాట. సో, ఆ 2 ఫస్ట్ కౌంట్ చేసి 40 గ్రామ్స్‌లో తీసుకోవాలి అన్నారు. సో, ఆ 40 గ్రామ్స్‌లోనే ఏ ఐటెమ్ వస్తుందో అవే చూసుకున్నామనమాట. ఇప్పుడు నేను ట్రయల్ వేసినవన్నీ కూడా 40 గ్రామ్స్‌లోవే అనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా 40 కాదు. ఒక గ్రామ్ అటు ఇటు ఉంటుంది. ఎవరైనా దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకుంటే మాత్రం గోల్డ్ మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అసలు ఏది పెరిగినా పెరగకపోయినా గోల్డ్ మాత్రం రోజు రోజుకి ఎంతో కొంత పెరుగుతానే ఉంటుంది. అసలు ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఎంతుంది, ఇప్పుడు దానికి డబల్‌కి, ట్రిపుల్ అసలు రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందంటే చెప్పలేము. ఇప్పుడు రాను రాను గోల్డ్‌లో కూడా మోడల్స్ ఎక్కువైపోయాయన్నమాట. మ్యాటి ఫినిషింగ్ అని, అలా స్టోన్ వర్క్‌వి అలా ప్రతి దాంట్లో లక్ష్మీదేవి ఉండి చూడటానికి చాలా బావుంటున్నాయి. అంటే మనం ఏది చూసినా కూడా అట్రాక్ట్ అయిపోతున్నామనమాట. అది తీసుకోవాలి అని చెప్పి. సో, ఆహ్, ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా అన్ని మోడల్స్ బావుంటున్నాయి. అన్నీ మిషన్ వర్క్ గదా! ఇదివరకంటే హ్యాండ్ వర్క్ ఉండేది కాబట్టి కొన్ని కొన్నే నచ్చేవి. అండ్ జ్యువెలరీ షాపింగ్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు మోడల్స్ ఎక్కువైపోయేసరికి జ్యువెలరీ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ సిల్వర్ జ్యువెలరీకి ఒరిజినల్ 24 క్యారెట్స్ జ్యువెలరీకి, 1 గ్రామ్ జ్యువెలరీకి అసలు ఏది పోల్చలేకపోతున్నాము ప్రెజెంట్ ఉన్న మోడల్స్‌ని బట్టి. ఫినిషింగ్స్ అన్నీ కూడా చాలా చేస్తున్నారు. కానీ చాలా కన్‌ఫ్యూజను సెలెక్ట్ చేసుకోవడం మాత్రం. పీహా పేరు చెప్పి నేను యూజ్ చేసుకోవచ్చని చెప్పి నాకు నచ్చింది తీసుకుంటున్నాను. ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది గదా! అన్నీ సెట్ అవుతున్నాయి. ఏది కొనుక్కోవాలో అస్సలు తెలియట్లేదు. నిజంగా గోల్డ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టమని నాకైతే ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే మోస్ట్‌లీ ఎవ్రీ టైమ్ ఏది కొనాలన్నా అమ్మొచ్చేది నాతో పాటు. సో, డిసైడ్ అవ్వడానికి ఈజీగా ఉండేదనమాట. బట్ ఇంకా ఈసారి ఫోటోస్ పంపి ఆన్‌లైన్ షాపింగ్ డిస్కస్ చేసి కొన్నామనమాట. చూస్తాకైతే చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి గానీ, వెయిట్ మాత్రం తక్కువగానే ఉన్నాయి. అంటే నెక్‌కి హెవీ జ్యువెలరీ వేసుకున్నామనే ఫీలింగ్ అయితే లేదు. లైట్ వెయిట్‌గానే ఉన్నాయి.
అండ్ చూడండి ఈ నెక్ పీస్ అయితే ఎంత బావుందో, ఎన్ని లక్ష్మీదేవులున్నాయో. ఇదైతే చూడడానికి చాలా బావుంది. ఇంకా చాలా లైట్ వెయిట్‌గా ఉందనమాట. బట్ పెట్టుకోంగానే అన్నిటికన్నా ఇదే వెయిట్‌లాగా అనిపిస్తుంది గానీ, ఇదైతే అన్నిట్లోకి లైట్ వెయిట్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. బట్ డిస్‌ప్లేలో చూసి నచ్చినవే ట్రైలేసాననమాట. ఇంకా అసలు కొనేది వీహా కోసం కదా అని జెప్పి ట్రైలేద్దామని జెప్పి వీహాకి కూడా ఏసాము. ఇలాంటి స్టోన్ జ్యువెలరీ కూడా మన దగ్గరైతే ఒకటుండాలి. ఎప్పుడు రెగ్యులర్‌గానే కాకుండా ఇలాంటివి కూడా బావుంటాయి. నా దగ్గర ఈ టైప్‌వి అయితే అస్సలు లేవు. బట్ సూన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ స్కీమ్‌లో ఇదే ప్లాన్ చేయాలి. మా హస్బెండ్‌కైతే ఇది నచ్చిందనమాట. హెవీగా ఉంది. హెవీ సెట్ అనమాట. చూస్తాకి చాలా హెవీగా ఉంది. నాకైతే అసలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి బావుంటది. బట్ నాకంత అనిపించలేదు. ఇంకా నా ఫేస్ కూడా కనిపించట్లేదు. ఆ చోకరే కనిపిస్తుందనమాట. అందుకే నాకెందుకో అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు ఇది తీసుకోవడానికి. బట్ ఆయనకైతే ఇది నచ్చింది. అది కొనడం కోసమైనా నువ్వు లావవ్వాలి అని జెప్పయితే ఫిక్స్ అయ్యారు. బట్ అది వేసుకుంటే ఏంటంటే గోల్డే కనిపిస్తుంది. నేనసలు కనిపించట్లేదు. ఏదో ఒక గోల్డ్ అచ్చు మెడకలా తగిలిచ్చేసినట్టుంది. సో, ఇదైతే నేను రిజెక్టెడ్ అనమాట. అసలు నేను యాక్సెప్ట్ కూడా చేయలేదు. చాలా సేపు బ్రతిమలాడారు. ఇది తీసుకో బావుంటది నీకు అని జెప్పి నేనైతే అస్సల నో వే అనమాట. ఇంకా ఫైనల్‌గా బాగా ఆలోచించుకుని మళ్ళీ మళ్ళీ ట్రైల్ వేసుకొని, మిర్రర్ చూసుకుంటూ ఏది తీసుకోవాలని డిసైడ్ అవ్వలేకపోతున్నా. 2 కళ్ళల్లో ఏ కన్ను ఇంపార్టెంటు, 2 చేతుల్లో ఏ చెయ్యి ఇంపార్టెంటు అనంటే ఎలా చెప్పలేకపోతామో, ఇక్కడ నా పరిస్థితి కూడా అదే అయిపోయిందనమాట. అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. 2 అయితే నాకు నచ్చేసాయనమాట. సో, ఇంకా మా వాళ్ళకి నీరసం వచ్చేసి మంచినీళ్ళు తాగుతున్నారు. మోస్ట్‌లీ విహాన్ ఇలా ఆఫ్టర్‌నూన్ టైమే తీసుకెళ్ళాము. ఆఫ్టర్‌నూన్ అంటే అరౌండ్ 11:00 అనమాట. సో, ఒక పక్కన స్లీపీగా ఉంది. ఒక పక్కన హంగ్రీగా ఉంది. సో, ఇప్పుడు ఏదైతే అదైంది. ఫైనల్ అయితే ఒకటి చేసేసాము. ఇంకా సెలక్షన్ అయిపోయే వరకే నా టాస్క్ అనమాట. అప్పటి వరకు రిలాక్స్‌డ్‌గా ఉన్నారు మా హస్బెండ్. ఇక ఆఫ్టర్ సెలక్షన్ ఇంకా అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా! తరుగు, మజూర్లు అవైతే నాకసల ఐడియానే లేదు. జీరో నాలెడ్జ్ దాని మీద. ఓన్లీ సెలక్షన్ వరకే నేనుంటాను. అండ్ ఫైనల్ ఎంత అమౌంట్ అయింది అనేదైతే మాత్రమే నాకు తెలుసు. ఇంకా గ్రామ్స్ గానీ, ఆ తరుగు, మజూర్లు, స్టోన్ వెయిట్‌లు అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. ఇంకా సెలక్షన్ అయ్యాక మా వారు ఫీల్డ్‌లోకొచ్చేసారనమాట. ఇంక రిలాక్స్‌డ్‌గా నేనైతే ఉన్నాను. డిస్కషన్ స్టార్ట్ అయింది. నాకైతే ఈ మేకింగ్ చార్జెస్, వెయిటేజెస్ అవేమి అసలు ఎందుకో తెలీవు. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. 213 దీనికి కూడా 0% వేస్టేజ్ అనమాట. దీనికి ఇంట్రెస్ట్ ఏం పడదండి. మన నుంచి ఇంక వేరే వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ దానికి కూడా బెనిఫిట్స్ ఏమి ఇస్తారు. జీరో బెనిఫిట్స్ ఏమి ఇస్తారులే, అది కామన్. ఈ రెండు కలిపి మనకి మీరు ఆల్మోస్ట్ ఒక గ్రామ్ కాస్ట్ చేశారు ఇక్కడ స్టోన్స్కి. ఈచ్ స్టోన్ 200 అంటే ఈచ్ స్టోన్కి మేము కౌంట్ చేస్తాం. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి నేనైతే ఇంకా కొన్ని ఏవో ఒకటి అలా వేసుకుంటున్నా. ఇంకేమన్నా నచ్చుతాయా? ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా? అని చెప్పైతే నచ్చుతాయేమో అని చెప్పి ట్రైలేసుకుంటూ అలా షూట్ చేస్తున్నాననమాట. ఇంకేం చేస్తాం అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదేమో మనకి ఇంట్రెస్ట్ లేని టాపిక్. సో, బోర్ కొడతది గదా! సో, రిమైనింగ్‌వి అలా కొన్ని ట్రైలేస్తున్నా. ఈలోపు మా విహా చేసే అల్లరి విహా చేస్తుంది. ఇంకా వడ్లానం తీసుకోవాలని డ్రీమయితే ఎప్పటికి ఫుల్‌ఫిల్ అవుద్దో గాడ్ బ్లెస్సింగ్స్ అనమాట. సో, ఊరికే వడ్డానం అలా ట్రైలేసాము. ఖాళీగా ఉన్నాం గదా! అని చెప్పి తీసుకోవాలనైతే కాదు. జస్ట్ ట్రైల్ అంతే. కానీ ఏదో ప్రాపర్టీ ఉంటదని చెప్పి గోల్డ్ కొనుక్కోవడమే కానీ, ఏ మాటకి ఆ మాట ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో మంచి మంచి మోడల్స్, మంచి మంచి డిజైన్స్ వచ్చాయి గదా! సో, మోస్ట్‌లీ అదే గోల్డ్ అనుకోండి ఇంక అదే పెట్టుకోవాలి. అదే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఒక 2 ఇయర్స్ ఒక సెట్ వాడొచ్చు. తర్వాత ఇంకో 2 ఇయర్స్ ఒక సెట్ వాడొచ్చు. అలా చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, నాకు చెప్పాలంటే నాకు గోల్డ్ కంటే కూడా 1 గ్రామ్ గోల్డే ఇప్పుడు నచ్చుతుంది. అన్ని మోడల్స్ వచ్చాయి కాబట్టి. బట్ గోల్డ్ అనేది ఇంకా ఒక ప్రాపర్టీ లాగా కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కుంటున్నాం అంతే గాని, అదే పెట్టేసుకోవాలి అని గాదు. ఇది కొనుక్కుంటాం గానీ, వేసుకోవడానికి మాత్రం 1 గ్రామ్ గోల్డే వేసుకుంటాము. ఇంకా ఫైనల్‌గా అయితే మేము తీసుకున్న ఐటెమ్ అయితే ఇదనమాట. అంటే నా నెక్‌కి సరిపడా మరీ హెవీది తీసుకోలేదు. మరీ సన్నగా ఉన్నది తీసుకోలేదు. మీడియంలో నా నెక్‌కి అంటే నా బాడీకి సరిపోయేది మాత్రమే తీసుకున్నాము. ఎందుకు హెవీది తీసుకున్నా సరే మనకైతే సెట్ అవ్వదు. ఇది చూసారా? ఇదైతే సిల్వర్ జ్యువెలరీ అంట. చాలా బావుంది. 45,000 అంట.
తీసుకోవాలి అనిపిచ్చింది. ఆ లాకెట్ అది పర్ల్స్‌తో ఆరెంజ్ కలర్ పర్ల్స్ అనమాట. బట్ ఏమో సిల్వర్ జ్యువెలరీ మీద అంత ఐడియా లేదు. దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అని జెప్పయితే డౌటొచ్చి ఇంక తీసుకోకుండా ఆగిపోయాము. బట్ చాలా బావుంది. గోల్డ్ కంటే కూడా చాలా గ్రాండ్‌గా ఉంది. జస్ట్ 45,000 కదా! గోల్డ్ అన్నా నమ్మేస్తారనమాట. ఇంక సరేలే తీసుకుందాం అనే అనుకున్నాను. బట్ ఎందుకో ఆగిపోయాను. ఇంకా సెలక్షను ఈ డిస్కషను అంతా అయ్యేసరికి 1:00 అయిపోయిందనమాట. ఇంకా ఇంటికెళ్ళి ఏం వంట చేసుకుంటాంలే అని జెప్పి రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. ఇంకా రెస్టారెంట్‌కొచ్చిన కానీ ఇలా మేము బయటకొచ్చిన ప్రతిసారి విహా ఏం తినదు. అటు బయటది తినదు. సో, అందుకే బయటికెక్కువ రావడానికి ఇష్టపడము. అయితే లంచ్ పెట్టేసి లేకపోతే అలా బయటకొస్తాం గానీ, బట్ ఈసారి ఇంక లంచ్ పెట్టేసాకైతే జ్యువెలరీ షాప్‌లో మళ్ళీ పడుకుని పోద్దని చెప్పి లంచ్ పెట్టకుండా 11:00కి తీసుకొచ్చాము. బట్ ఇలా రెస్టారెంట్‌లో అన్నా ఏమన్నా తింటదేమో అనుకుంటే ఏం తినలేదు. ఇంకా ఆటే ఆట, ఆట. బయటికెళ్ళిన ప్రతిసారి అక్కడ ఎవరైనా ఏదన్నా అంటారేమో ఇది చేసే అల్లరికి. ఇప్పుడు చూడండి రెస్టారెంట్‌లో ఆ పెప్పరు, ఆ సాల్టు అది అలా పాడు చేస్తుంది. ఎవరైనా వచ్చి ఇంత మెస్సీగా చేయొద్దు, నీట్‌గా ఉంచండంటే మనకెంత పరువు పోద్ది అని జెప్పి అనుకుంటూ ఉంటా. ఎవరు అనకూడదు, ఎవరు అనకూడదు అని. అమ్మా ఏంటి ఇంకా ముందుకొచ్చి పడతావు ఇంకా ముందుగా డాడీగో నిమ్మకాయ లెమన్ లెమనే డాడీ. డాడీకి ఏమ్మా పిండుతున్నావే దెబ్బొందిగా మండుతుంది. అయ్యో దెబ్బ మీద పడిందా చూపించు ఏది ఏది చాలాసేపు పడమంట బాగుందా అమ్మా బాగలదా బాగుంది ఏంటి ఊ అనాలి ఊ అను ఊ అంటే బాగుంది అని ఊ అను అనాలి ఈ ఆనియన్ మీద ఇలా లెమన్ వేసి ఈ ఆనియన్ మీద ఇలా లెమన్ వేసి కొద్దిగా పెప్పర్ కొద్దిగా సాల్ట్ ఫుడ్ రావడం లేట్ అయితే ఇలా తినేయాలన్నమాట వెరీ నైస్ వెరీ నైస్ స్పూన్స్ ఏం లేవు బాగుందా బిర్యానీ
ఇందులో మటన్, చికెన్, ఫిష్, ప్రాన్ అన్నీ వస్తాయి. కట్ట కావాలా? డాడీకో? డాడీకి లేదు. చికెన్ కావాలా? ఫిష్ దగ్గర మోసం. చికెనే ఫిష్ నీకు తిన్నది? చికెన్ ఫిష్, అది చికెన్ కాదు. దగా మోస్. అది చికెన్ నాకు దీంట్లో ఫిష్, ప్రాన్, మటన్, చికెన్ మొత్తం 5. క్రాబ్ లేదన్న. సో, ఇలా మా పాప బర్త్‌డే కోసం మేము తీసుకున్న జ్యువెల్లరీ షాపింగ్ అయితే ఇలా అయింది. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ వీక్ అంతా కూడా మా పాపకి బర్త్‌డే రిలేటెడ్ వ్లాగ్స్ అవి షేర్ చేస్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మాపై ఎప్పుడూ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.